గుడ్ మార్నింగ్ శ్రీ సూర్యనారాయణ అని నేను ఎంత పాడినా కానీ ఇక్కడ సూర్యుడైతే రాలేదు. బట్ రథసప్తం అయితే చేసుకోవాలి. మా దగ్గర అయితే జిల్లేడాకులు దొరకవు కాబట్టి ఇక్కడ ఈ ఆకులు ఉంటే వాటితో అడ్జస్ట్ చేసుకుందామని చెప్పి మా గార్డెన్లోకి వెళ్ళి ఏవో ఉన్న ఆకులతో కుస్తీ పడుతున్నాం. చూడు అనుకోవాలి. నీకు 7 నాకు 7. ఇవే మాకు దొరికిన ఆకులు, వీటిని 7 పూజ చేసుకోవాలి. అండ్ దట్టు వీక్ డే రోజు ఏదైనా పండగ కానీ పూజ కానీ పడింది అంటే ఆఫీస్కి వెళ్ళే లోపల ఇవన్నీ ఫినిష్ చేసుకోవాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా. అందుకే త్వరగా పూజ సామాన్లతో వేసుకొని, ఇంకా మా శ్రీవారు చాలా హెల్ప్ చేశారు నాకు, ఏమిటంటారు పర్వణం చేయడానికి వాటికి అన్నిటికీ కూడా. సో ఇద్దరం కలిపి ఫాస్ట్గా అన్నీ ఫినిష్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయడానికి ముందు పర్వణం చేసేసుకున్నాము. 3 times చేస్తాను. రథసప్తమి ఇంతకుముందు ఇయర్స్ చేయడానికి ఇప్పుడు ఈ ఇయర్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు మామూలుగా దీపం పెట్టేసుకునేదాన్ని అంతే. బట్ అంతగా తెలిసేది కాదు ఏం చేయాలి ఏంటి ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ ఈ ఇయర్ కొంచెం ముందరగానే అన్నీ ఏమేమి ఉండాలి ఏం కావాలి ఏంటి అని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసాం అన్నమాట పూజ. సో ఇలా మొత్తం చిక్కుడుకాయలతోని ఇట్లా రథం చేసి మధ్యలో ఒక ఆకు మీద సూర్యుడిని గీసాం అనమాట. మేము ఎలానో సూర్యుడిని మిస్ అవుతున్నాం కాబట్టి ఆ సూర్యుడిని అక్కడ ఆకు మీద గీసేసి పెట్టేశాను. అండ్ ఆఫ్టర్ దట్ త్వరగా రెడీ అయ్యి వచ్చేసి ముగ్గేస్తున్నాను. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడు కూడా మన మమ్మీలు ఎందుకు రెడీ అయ్యి పూజ చెయ్యరు, మొత్తం అంతా అయిపోతుంది మనం ఎంతసేపు రెడీ అవుతాం తప్ప అనేది. మా అమ్మ చెప్పినవి కొన్ని, ప్లస్ మా అత్తయ్య కొన్ని ఫోటో పంపించారు. సో వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంటి, దానిలో నేనేం మిస్ అయ్యాను, ఇక్కడ ఉన్న వాటితోనే చేయాలి కాబట్టి వాటన్నిటి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుందన్నమాట ఆ దీపం చేయడానికి. అండ్ ఈ దీపం చేయడం నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ ఎవ్రీ ఇయర్ పండగలు కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేసేదన్నమాట. చూసినప్పుడు అప్పుడు నేను కూడా చేయడం నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు అవన్నీ ఇంత బాగా హెల్ప్ అవుతుంటే సమ్వేర్ ఐమ్ ఫీలింగ్ సో క్యూట్, గుడ్, మంచిగా అనిపించింది. ఏదో మర్చిపోయాను నేను. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. పూజకి ముందు ఒక మీటింగు, పూజ తర్వాత ఒక మీటింగు, మళ్ళీ ఫాస్ట్గా రెడీ అయ్యి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఇంత పని ఉందన్నమాట ఈరోజు. ఇంకొకటి ఏంటి అంటే, ఇంతకుముందు చేసిన పూజలకి ఇప్పుడు చేస్తున్న పూజలకి డిఫరెన్స్ ఇంకొకటి, కొంచెం అన్ని మీనింగ్ తెలుసుకొని అర్థం తెలుసుకొని ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకుంటున్నాను. ఐఎమ్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్, లవింగ్ ఇట్. థ్యాంక్ యూ చూస్. ఇన్ కేస్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, నచ్చి లైక్ చేసిన వాళ్ళు షేర్ చేయండి, షేర్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారా ఏంటి?